హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇక ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు గనక ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే ఉంటే దానివల్ల లాభమా నష్టమా అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే పెద్ద టాస్క్, ఇక గంటల తరబడి క్యూలో నిలబడాలి. కానీ ఇప్పుడు డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఆధార్ నెంబర్ ఉంటే చాలు, 5 నిమిషాల్లో స్మార్ట్ ఫోన్ నుంచే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఇక ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త శాలరీ అకౌంట్లు తెరవటం, ఆకర్షణీయమైన ఆఫర్ల కోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించటం ఈ రోజుల్లో ఫ్యాషన్గా మారింది. అయితే ఈ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ సంస్కృతి మీ ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మినిమం బ్యాలెన్స్ అంటే ప్రైవేటు బ్యాంకులు ప్రస్తుతం కనీస నిల్వ విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. పట్టణాల్లో ఈ పరిమితి 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. మీ వద్ద 5 ఖాతాలు ఉంటే వాటిలో కనీస నిల్వ మెయింటైన్ చేయడానికి కనీసం 50,000 వరకు మీ అకౌంట్లో ఉండాలి. ₹1 తగ్గినా సరే బ్యాంకులు భారీగా పెనాల్టీ విధిస్తాయి. మీరే గమనించకుండా మీ సొంత డబ్బును బ్యాంకులు ఫీజుల రూపంలో కట్ చేస్తూ ఉంటాయి. ఇక వార్షిక ఛార్జీల మోత, ప్రతి బ్యాంకు ఖాతాకు డెబిట్ కార్డు ఉంటుంది. దీనికి వార్షిక నిర్వహణ ఫీజు కూడా ఉంటుంది. మీరు వాడకపోయినా ప్రతి ఏడాది ప్రతి కార్డుకు 150 నుంచి 500 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇక SMS అలర్ట్ ఛార్జీలు అదనం. ఖాతాలు పెరిగే కొద్దీ ఈ అదనపు ఖర్చులు కూడా వేలలోకి చేరుతాయి. ఇక ట్రాకింగ్ చేయటం కూడా నరకమంటున్నారు. మీ దగ్గర ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని పాస్వర్డ్లు, లావాదేవీల రికార్డులను గుర్తుంచుకోవాలి. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు అన్ని ఖాతాల స్టేట్మెంట్లు సేకరించడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. మీ అసలు ఆదాయం ఎంత, మీరు ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారు అనే దానిపై మీకు స్పష్టత ఉండదు. దీనివల్ల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి. ఇక మల్టిపుల్ అకౌంట్లు ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లకు సులభమైన వేట. ఇక వాడకుండా వదిలేసిన ఖాతాలు సైబర్ మోసాలకు కేంద్ర బిందువులు. మీరు ఎప్పుడో వాడిన పాత అకౌంట్పై నిఘా ఉంచరు. ఒకవేళ అందులో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినా మీకు వెంటనే తెలియదు. ఫోన్కు వచ్చే వందల కొద్ది బ్యాంకు నోటిఫికేషన్ల మధ్య ఏది మీ మెయిన్ అకౌంట్ మెసేజ్, ఏది ఫేక్ మెసేజ్ అని గుర్తించడం కష్టమవుతుంది. అలాగే సిబిల్ స్కోర్పై కూడా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. అనేక ఖాతాలు ఉండి వాటిలో కనీస నిల్వ లేక పెనాల్టీలు పడుతుంటే అది మీ బ్యాంకింగ్ హిస్టరీపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది మీ క్రెడిట్ స్కోరును దెబ్బతీసే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మీరు చేయాల్సిన ఆర్థిక ప్రక్షాళన ఏమిటంటే లిస్టు సిద్ధం చేసుకోండి. అంటే ప్రస్తుతం మీకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయో ఒక పేపర్పై రాసుకోండి. ఇక అవసరమైనవి ఉంచుకోండి. మీ ప్రస్తుత శాలరీ అకౌంటు, ఒక సేవింగ్స్ అకౌంటు, ఈ 2 ఉంటే సరిపోతుంది. ఇక మిగిలినవి క్లోజ్ చేయండి. అసలు వాడటమే మానేసిన లేదా తక్కువ డబ్బు ఉన్న పాత ఖాతాలను వెంటనే ఆయా బ్యాంకులకు వెళ్ళి మూసివేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆటో డెబిట్లను చెక్ చేయండి. ఏదైనా ఇన్సూరెన్స్ లేదా బిల్లులు పాత ఖాతా నుంచి కట్ అవుతుంటే వాటిని మెయిన్ అకౌంట్కి మార్చుకోండి.